బాబు ఏమైంది బాబు ఏమైంది బాబు ఇక్కడ ఉన్నవేంది ఇగో ఇంటి తీసుకోదప్పా ఏమైంది నీకు ఎవరు లేనట్టు ఆనందంగా అక్కడ ఓడును ఏమైంది అక్కడనే ఆయన బాబుని ఇంటికి తీసుకోదని చెప్పండి రా అప్పుడు ఏమైంది గట్లా అవుతున్నావు చెప్పండి రా ఇంటికి పోదాం బాబు ఏమైంది బాబు అప్పుడు ఏమైంది చెప్పు బాబు బాబు ఏమైంది అయ్యా నాకు భయం అవుతుంది చెప్పు ఏమైంది రజని మా ఆయన చచ్చిపోయింది ఏంది నువ్వు మాట్లాడేది బాబు 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 లే బాబు 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 లేవే బాబు నీ బిడ్డ నచ్చింది నీకు ఏమైంది బాబు ఉన్నట్టుండి గిట్ల ఎందుకైంది లేపు మా బాబు చచ్చిపోలేదు లేపయ్యా లేపు బాబు బాబు లేవే ఎలా నచ్చింది లేవే శివ అరే శివ ఏంది ఎడొచ్చుకొస్తారు ఇది మా ఇల్లు ఏం మాట్లాడుతున్నావయ్యా ఇది నీ ఇల్లేంటి ఇది మా ఇల్లు ఏ ఆగమ్మని కోటి మా ఇల్లు పట్టుకున్న మీ ఇల్లు అంటాను అది కాదు బాబాయ్ ఇది చచ్చిపోయాడు చచ్చిపోయిందా మాట్లాడి తమ్ముడు అరే శివ ఏందో మేము బాగా మాట్లాడతాను తమ్ముడు తమ్ముడు అంటాను ఏంది నేను మాట్లాడేది మనిషిని కదా నువ్వేందయ్యా నువ్వు పసిపిల్లలు ఎత్తుకొస్తాను చచ్చిపోయిన శవాన్ని నా ఇల్లంటే బయట ఎత్తానుకున్నావా బయట అరే శివ ఈయనేంద్ర గిట్ల మాట్లాడతాడు మీ బాబు చచ్చిపోయిండు రా ఏంది ఏం మాట్లాడతాను బాబు చచ్చిపోడేది ఏమైంది బాబు 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 ఏమైంది బాబు బాబు అరే ఏందక్క ఇది ఏం మాట్లాడతాను చచ్చిపోడైంది బాబు బాబు మామయ్య ఇంట్లోకి రానిరు మామయ్య నాన్నని మీ నాన్న ఇంట్లో తీసుకోపోడు కాదురా నువ్వే బయటకు వెళ్ళాలి నడు నువ్వు కూడా నేను నడుచుడేంది ఏం మాట్లాడుతున్నారు మీరు ఏం మాట్లాడుతున్నా ఏంది నీ పేరులో ఉన్న ఆస్తి మాకు వచ్చింది మా ప్లాన్ అది చలో నువ్వు కూడా బయటకు నడు ఇగో నీకంటే మంచి అబ్బాయిని తీసుకొచ్చి నా బిడ్డ పెళ్లి చేస్తా నీతో ఏం పని అంజలి ఏంది ఇది బా బిడ్డ బా అరే శివ ఆలిలేంద్రా నాకు అర్థమైందిరా అంటే బాబు దూరం జరుగురా నువ్వు అసలు మనిషివేనారా మీ బాబు సాగు కారణం నువ్వేరా మీ బాబుని ముట్టుకునే అర్హత నీకు లేదు అనకండి నువ్వు ముట్టుకుంటే మీ బాబు కూడా ఆస్తి కోసం దేనికైనా తెగిస్తారా మీ బతుకులు చేయడా పట్టే వాందలు మాటలేందే బాబు 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 బాబు
బాబుని ముట్టుకునే అర్హత నీకు లేదురా. నువ్వే బాబుని చంపినావు. ఇక్కడి నుంచి బాబు 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 లేవే ఒకసారి. బాబు లేవే, తప్పు చేసినా కానీ లేవే బాబు. బాబు బాబు
ఏమైంది? అందరూ ముఖాలు కిందికేసుకుని పెద్ద రంది కొద్ది కూర్చున్నారు. ఓహో, అప్పుడు శవాన్ని ఇంట్లో తీసుకొద్దామంటే నువ్వు అర్థం చెప్పినోడు ఇలా అన్ని దహన సంస్కారాలు అయిన తర్వాత ఇంట్లోకి రాలేదు ముచ్చట చెప్తాను పిలిచిండు అని అనుకుంటాను. అది కూడా చెప్తా. ఏమంటారా మా నాన్న చనిపోయింది ఇంకా వచ్చి మళ్ళీ మాట్లాడుతున్నావా? ఏం జరుగురా, నువ్వు మీద కొరకెత్తాను పెద్ద మొగం లెక్క జరగా. అయినా మీ నాన్న నా వల్ల చచ్చిపోయాడు అంటాను ఇందిరా. నా వల్ల చచ్చిపోలే, నీ వలన చచ్చిపోయాడు. ఇంకా నీ వల్ల చచ్చిపోయాడు, నీ మొగని వల్ల చచ్చిపోయాడు. ఇక నువ్వు మీ నాన్న పని పాట లేకుండా బాధ్యత లేకుండా తాకుండా తిరుగుతాడు. ఆయన ఆదర్శంగా తీసుకుని నువ్వు కూడా అట్లే ఉంటావు అనుకున్నావా? ఓ పని చేసుకుని బతుకుతాను ఆలోచన లేదా నీకు? ఇంకా నీకు ప్రేమ కావాలి, పెళ్లి కావాలి, ఆ తర్వాత పిల్లలు అయితే వాళ్ళు ఎట్లా చేస్తా అనుకున్నావు? ఇట్లా పని పాట లేనివాడికి నీకు ప్రేమ ఎందుకు, పెళ్ళి ఎందుకు, పిల్లలు ఎందుకు? ఓహో, మీ నాన్న పేరు మీద 1 కోటి రూపాయల ఇల్లు ఉంది కదా, ఆ ఇల్లు మీ సాత్తా అనుకున్నావా? కానీ ఆ ఇల్లు మీద ఇంకో ఇద్దరు ఉన్న ఆలోచన మర్చిపోయినావా? అయినా నీకు అంతగానో కోపం వస్తుంది ఎందుకురా? మీ నాన్న చచ్చిపోయినందుక లేక నీ ఆస్తి మీద రాయించుకున్నందుక? చెప్పు. పానం పోయినందుక, ఆస్తి పోయినందుక? అవును, ఎప్పటికీ మీ ఇద్దరు అక్కలకు ఆస్తి ఎందుకు పోవాలని ఆలోచన చేసినావు, కానీ ఒక్కసారన్నా నీకెందుకు ఆశ రావాలని ఆలోచన చేసినవా? నేనేం పని చేస్తానా, ఏం బరువు బాధ్యత మోస్తానని ఆలోచన చేసినావా అసలు నువ్వు? ఒక్కసారి నువ్వు అట్లా ఆలోచన చేస్తే మీ నాన్న బతికటోర్రా. అయినా నీ ఆలోచన నా బిడ్డ ఆలోచన ఒక్క తీరే ఉన్నదిరా. నీ ఆలోచన ఏమో మీ నాన్న ఆస్తి అనుభవించన్నా, దీని ఆలోచన ఏమో ఆస్తి నుండి పెళ్లి చేసుకోనని. ఇదే చెప్పింది నాకు, ఆస్తి నుండి పెళ్లి చేసుకుంటా నాన్న అని. దాని ఉద్దేశం ఏంటంటే మా నాన్నకి 2 ఆడపిల్లలు, ఇప్పటివరకు చదివించే వరకే ఉన్నదంతా అయిపోయింది, ఎట్లా మా పెళ్లి చేయడు అనుకునే ఆస్తిలో నింబడబడ్డది. అరే, సంపాదించకపోయినా మిగిల్చపోయినా కొడుకైనా బిడ్డకైనా తండ్రి అసలు హీరో. అగో నువ్వెందుకు ఎడతాను అమ్మా? ఇది సంతోషపడే సమయం కదా. మీ నాన్న బతుకున్నప్పుడు ఇట్లా బరువు బాధ్యత లేనోడు పెళ్ళి ఎందుకు చేసుకోవాలి? పెళ్లి చేసుకుని పిల్లల్ని ఎందుకు అనాలి? ఆ పిల్లలకి పెళ్లి చేయనోడు బతుకుడు ఎందుకు? భూమికి బరువు కదా అన్నావు కదా, ఇంత విషయంగా సాగు అన్నావు కదా, ఇప్పుడు చచ్చిండు. సంతోషపడమ్మా, బాధపడేందుకు? నవ్వు.
మా తల్లే మీ అందరికీ ఒక విషయం చెప్తా, గుర్తుంచుకోండి. ముఖ్యంగా నువ్వు గుర్తుంచుకోరా. మన చిన్నప్పుడు మన నాన్న గుడికి తీసుకుపోయి దేవుని చూపెట్టేటోడు. ఆ దేవుడు కనబడకపోతే తన భుజాల మీద ఎక్కించుకొని దేవుని చూపెట్టేటోడురా. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే మనం ఎక్కిన భుజాలు కూడా దేవుని అని. అరే, తల్లిదండ్రికి గుడి కట్టేయాల్సిన అవసరం లేదురా. ఆ తల్లిదండ్రి గుడి మెట్ల మీద కూర్చుంటే అడుక్కోకుండా చెప్తే అంతే చాలురా. అన్నట్టు నేను ముందుగా మీకు ముచ్చట చెప్తాను కదా. ఆ ముచ్చట ఏంటంటే ఈ ఇల్లు ముమ్మాటికి నాది కాదు, ఇది జంగమయ్యేది. నేను బలవంతంగా ఎందుకు రాయించుకున్నా అంటే ఈ ఇల్లు మీద మీ ఇద్దరు అక్కలది, నీది, మీ ముగ్గురి 3 రకాల ఆలోచనలు ఉన్నాయి. ఇది మీ ముగ్గురు చెందకుండా ఇవన పాలయిద్దాం అనుకొని అది నేను రాయించుకున్నారా. ఇప్పుడు చెప్తున్నా వినండి. ఈ క్షణం నుండి ఈ ఇల్లు మొత్తం మీ అత్త కంట్రోల్లో ఉంటుంది. ఇట్లా గాలి తిరగకుండా ఓ బరుబద్ద తీసుకొని మీ అత్త చెప్పిన టీ కాడికి నలుచుకుంటే ఆ ఇల్లు మీద అవుతుందిరా. అరే, ఇప్పుడు మీ నాన్న ఉన్నప్పుడు జరిగిన దానికంటే మీ నాన్న పోయిన తర్వాత కూడా కొంత జ్ఞానం కలిగి ఉంటుంది మీకు. ఆ జ్ఞానంతో కనుక మీరు నడుచుకుంటే మనుషులు అవుతారురా, లేకపోతే మీరు మనుషులే కారు. ఇంకో ముచ్చట, ఈ కాడికి వెళ్ళి మీ అత్త కాదురా, మీకు అమ్మ. ఆ మాట వినుండి, బాగుపడతారు. ఇగో మళ్ళోసారి ముచ్చట చెప్తాను విను. మీ నాన్న చనిపోయాక కూడా మీలో మార్పు రాలేదంటే అసలు మీరు మనుషులే కాదు. బిడ్డ పోదాం. ఇంకో ముచ్చట, నా బిడ్డని నీకు ఇచ్చి పెళ్లి చేస్తానా లేరా అని డౌట్ వస్తుంది కావచ్చు. నా బిడ్డను తప్పకుండా నీకే ఇచ్చి పెళ్లి చేస్తా. కానీ నువ్వు ఒక మంచి ఉద్యోగం సంపాదించు. అది 5 ఏళ్ళు కానీ 10 ఏళ్ళు కానీ 20 ఏళ్ళు కానీ 30 ఏళ్ళు కానీ నువ్వు ముసలుడు అన్నగా నా బిడ్డ నీకే ఇస్తా. కానీ మంచి ఉద్యోగం అయితే సంపాదించుకో. అర్థమైందిగా? బిడ్డ.